ఇక పొలిటికల్గా వస్తే మహానాడు ముగిసింది, చాలా హ్యాపీగా అంతా ఉన్న టీడీపీ నేతలు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఈ దగానాడు నారా లోకేష్ని ప్రమోట్ చేసేందుకు అంత చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అండి, ఒకటి మహానాడు అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇది కొత్తగా పెట్టేది కాదు. ఎన్టీఆర్ గారు ఫస్ట్ పార్టీ పెట్టినప్పటి నుంచి మహానాడు అనేది ప్రజల్ని నాయకులు ప్రజల్లోకి ఏ రకంగా వెళ్ళాలి, ఏ రకంగా ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజల్లో ఎటువంటి సమస్యల్ని వాళ్ళు పికప్ చేయాలి అనే దాని మీద 3 రోజులు క్లాసులు పెడుతూ నాయకుల్ని ట్రైన్ చేసి బయటికి పంపించే ఒక పెద్ద పండుగగా దాన్ని భావించేవాళ్ళు. అంతకుముందు గండిపేటలో జరిగేది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కూడా అది రావడం జరిగింది. అన్ని జిల్లాల్లో పెట్టినట్టుగానే ఇప్పుడు బేసిక్గా ఏమైపోయిందంటే కడపలో పెట్టాం కాబట్టి ఉలికి పడుతున్నారు. కడపలో పెట్టాము, జనాలందరూ ప్రజలు వచ్చారు, వచ్చి బ్రహ్మాండంగా మీటింగ్ని సక్సెస్ చేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, లేకుంటే పార్టీలో ఇతర నాయకులు కానీ ఈరోజు రాష్ట్రం గురించి, రాష్ట్ర బాగు గురించి, వాళ్ళు పెట్టిన ప్రతిపాదనల గురించి, దాని మీద డిస్కషన్ జరిగిన దాని గురించి చూసుకొని అరే ప్రజల్లోకి ఈ మేరగా ఉన్న సమస్యల్ని ఏ రకంగా సాల్వ్ చేస్తామనే సొల్యూషన్స్ని చెప్తుంటే మేమేమన్నా వెనకబడిపోతామేమో అనే ఆలోచనతో ఫస్ట్ కరోనా అన్నారు, తర్వాత రకరకాల స్టెప్స్ తీసుకుంటూ దాని మీద ఒక దుష్ప్రచారం అనేది తీసుకొస్తున్నారు. ఈరోజు ఒకటి చెప్తున్నాము, ఇది ప్రతి జిల్లాలో జరిగినట్టు కడుపులో జరిగింది, దానికి ఉలికిపాటు అవసరం లేదు. రెండోది, ముఖ్యంగా మహానాడు అనేది పార్టీ కోసము, పార్టీ నాయకుల కోసం మాత్రమే కాదు. నాయకుడు అనేవాడిని, ఒక నాయకుడిని తయారు చేసి ప్రజల్లోకి పంపించడానికి చేసే ఒక గొప్ప కార్యక్రమం అది. అందులోనూ ముఖ్యంగా అందులో ఏం జరిగినాయి, మమ్మల్ని పొగుడుకోవడాలు కాదు, ప్రతిపాదనలు పెట్టాం, ఏముండాలి, ఏ విషయాల మీద ఇది చేయాలి, రేపొద్దున గవర్నమెంట్ ఏ రకంగా వెళ్ళాలి, గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ ఏ రకంగా ముందుకెళ్ళాలి, ప్రజల నుంచి వచ్చే అడ్వైజర్స్ని నాయకుల ద్వారా బయట పెట్టడం జరిగింది. దాని మీద డిస్కషన్స్ జరగడం జరిగింది. దాని మీద డెసిషన్స్ తీసుకునే ప్రయత్నంగా కూడా ముందుకెళ్లే పరిస్థితి అనేది ఉంది. కాబట్టి దీన్ని పాజిటివ్గా తీసుకోవాలి, కానీ వేరే రకంగా పొలిటికల్గా దీన్ని వాడుకోవడము, మాట్లాడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ధర్మవరం మినీ మహానాడులో మీరు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్తలు కాపాడుకోవడానికి ధర్మవరంలో జిల్లా మొత్తం కూడా ఇక్కడే చూస్తూ ఉంది, ఏం చేస్తున్నారు సార్? ఒకటి సింపుల్ అండి, ఈరోజు మనం కుటుంబ ప్రభుత్వంలో వెళ్తున్నాము. టీడీపీ కార్యకర్తలు ఉంటాయి చిన్న డిస్టర్బెన్సెస్ అనేటివో, లేకుంటే మనస్పర్ధలు అనేటివో గ్రౌండ్ లెవెల్లో చిన్న ఉంటాయి. అన్ని సర్దుబాట్లు చేసుకుని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలందరూ ఒక మనస్తత్వాన్ని నేను చెప్తాను. ఏ రకంగా ఉంటుందంటే మాదేదో జరగాలి, మేము ముందుకు రావాలనే దానికంటే కూడా మా ఊర్లు బాగుండాలి, మా ప్రజలు బాగుండాలి అనే ఆలోచన ఈ రోజు నుంచి కాదు. మా నినాదం అనేది ఇది పార్టీ పుట్టినరోజు నుంచి ఈ రోజు దాకా గత 43 ఏళ్ల నుంచి ఇదే నినాదంతోనే ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రజలతో పాటు కలిసి ముందుకు నడుస్తున్నాం. సో అదే పద్ధతిలో ముందుకు వెళ్ళినప్పుడు మామూలుగా ఉంటాయి. మామూలు ఏ గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్లో చిన్న ఓటు జరగడం, ఓటు వెనక ముందు పనులు జరిగినప్పుడు చిన్న ఇవనేటివి ఉంటాయి, అది కామన్, దాన్ని పెద్దగా ఇది అవ్వాల్సిన అవసరం లేదు. రెండోది, కార్యకర్తల్ని పార్టీ వైజ్ మేము ఆలోచన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కార్యకర్తలను కాపాడుకోవడానికి ఏ మేరకైనా వాళ్ళ కోసం నిలబడడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే వాళ్ళు తయారు చేస్తేనే, వాళ్ళు నిలబెడితేనే మేము నాయకులు అయ్యాం. సో మేము దాన్ని మర్చిపోకూడదు, మాతో పాటు నిలబడిన రోజుల్ని మర్చిపోకూడదు, మాతో పాటు కలిసి నడిచిన సంఘటనల్ని మేము మర్చిపోకూడదు, మమ్మల్ని ఇంతటి నాయకులు చేసిన ప్రాంతాన్ని కానీ ప్రజల్ని కానీ మేము కూడా మర్చిపోకూడదు. ఖచ్చితంగా వాళ్ళ కోసం నిలబడతాం, వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ ఇది చేసుకుంటాం. ప్రతి ఒక్కరికి చెప్పేదంటే ఓపికగా మనం ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే సమయం ఉంది, ఇంకా సంవత్సరం అయింది, ఇంకో 4 ఏళ్ళు. ఫస్ట్ 1 ఇయర్ గవర్నమెంట్ సెట్ అవ్వడానికి, ఇవన్నీ మనం సెట్ అవ్వడానికి, మనము ఆఫీసర్ సెట్ అవ్వడానికి టైం అనేది సహజంగా పడుతుంది. సో ఇక్కడి నుంచి మనం ఏదైనా సరే పనులు ముందుకు తీసుకెళ్ళడానికి మనమంతా ప్రయత్నం చేయాలి. నాయకులంతా కూడా తెలుగుదేశం కేడర్ కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యల మీద మనం పోరాటం మొదలుపెట్టాలి.